నా ఎనికి రానా మీ ఆయనకు వస్తాను 4,000 పచ్చిపోతుంది 10,000 వస్తుంది కదమ్మా. తెచ్చుకుని సదరం చేసుకుంటే ఎవరికి వస్తాం పెన్షన్ మీలో అమ్మా. మనకు 200 ఇల్లు వచ్చినాయి. ఇక్కడ మనం తీసేసి ఇల్లు కట్టుకోం 4 లక్షలు ఇస్తారు. ఇల్లు కట్టుకునే ఇక్కడ రోడ్డు వేయాలా పైకి లైట్ కరెంట్ లేదు సార్. ఇక్కడ కరెంట్ లేదు లేదు అక్కడ మబ్బులో పెట్టి దిగలేరు పిల్లలు. ఈ కుట్రాలన్నీ ఎవరు చెరువు కట్ట ఇది ఎక్కడ ఈడుంటావా? ఇదే ఇల్లు చేపిద్దాంలే. ఇండ్లు పట్టాలి పైన ఉంటావా? ఎన్ని రోజులు క్లీన్ చేస్తారా? ఎస్టిమేషన్ పెట్టాను సార్. ఈసారి ఇన్స్పెక్షన్ చేసేసి నేను అప్రూవ్ కొడతాను. అదే ఎన్ని రోజుల్లో చేస్తారు చెప్పండి? నెల 2 నెలల లేకపోతే 6 నెలల సంవత్సరమా? అమ్మంతా 2 రోజుల లోపల చేస్తాం గారు చూడండి సార్. వాళ్ళు కసవెత్తిపోయే వాళ్ళు ఆ రోడ్డు మీద వేస్తే వాళ్ళు కొట్లాడేకో సార్. మాకు ఎక్కడే వెళ్ళాలి కసువంతా. పుష్ కార్డ్స్ 114 పెట్టినా 114 పుష్ కార్డ్స్ రిపేర్ కూడా చేయించేస్తాను సార్. పుష్ కార్డ్స్ కి క్లీన్ చేసేదానికి సంబంధం ఏముందంట? లేదు సార్, డోర్ టు డోర్ కి మా దగ్గర ఉంటే ఏమన్నా చేయగలుగుతాం అంతే. పింఛన్ చెప్తే రాండి. అప్లై చేసినాక వీళ్ళు వెళ్ళలేదు హీరింగ్ కి. పోకుండా ఉంటే అది అట్లే పెండింగ్ లో ఉండి అట్లా ఉంది. ఈ మధ్య క్యాన్సిల్ అయింది సార్. ఇప్పుడు స్థలాలకి పట్టాలు ఇవ్వాలి. అప్పుడు 96 పెండింగ్ ఉన్నాయి సార్. ఎంఆర్ఓ దగ్గర పోయినాము, అదే ఆర్టీఓ దగ్గర ధర్నా చేసినాము. ఇన్ని రోజులు ఏంటికి లేదు నేను అదే ఇది బీకేఎస్ అంటే అట్లా కాదు, ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటది కదా. ఉంటది. బీకేఎస్ అని కొంతమంది అక్కడ పంపించారు, మళ్ళీ ఇక్కడ పంపిస్తారు. బీకేఎస్ స్థలం సార్ ఇదంతా. బీకేఎస్ స్థలం ఏ కాలనీ? చంద్రరాజు మరొకమ్మ కాలనీ అంటారు సార్. మరొకమ్మ కాలనీ. ఓట్లు ఎక్కడ ఏమా పెన్షన్ ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు? సదనం తెచ్చుకుంటావా? ఒకసారి గైడ్ చేయండి మరి. నువ్వు తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళి అప్పటికి వేరే డిస్ట్రిక్ట్ లో బుక్ అయ్యే అవకాశం ఉంది. ఈయన వెళ్ళలేడనేసి పెండింగ్. అదే సార్ ఇక్కడికి రాలేనా మన దగ్గర తీసుకెళ్ళండి చెప్పండి. ఓకే సార్. సదరంకి అయితే వేరే స్లాట్. ఈరోజు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 22వ డివిజన్లో పర్యటించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇది మరొకమ్మ కాలనీ, చెరువు కట్ట కింద ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ స్లమ్ ఏరియా. గత 5 ఏళ్ళలో ఎక్కడే కానీ ఒక చిన్న డ్రైన్ క్లీన్ చేసిన దాఖలాలు కానీ, మొత్తం ఎక్కడికి చూసినా కానీ ఎంక్రోచ్మెంట్స్ వచ్చినాయి బయట ముందుకి. ఎక్కడ చూసినా కానీ డ్రైన్ ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లం ఉంది. అలాగే ఎక్కడే కానీ హౌసింగ్, ఏ ఇంటికి వెళ్ళినా కానీ మేము బాడీ ఇంట్లో ఉన్నాము, మాకు హౌసింగ్ ఇవ్వని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో ఎక్కడే కానీ వీళ్ళ గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. దానిలో భాగంగా మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగితే మొత్తం ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయి. ఆ సమస్యలను ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ముఖ్యంగా ఇక్కడ ఒక పార్క్ కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ప్లేస్ ఉంది, గత 5 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం, కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పేసి అడుగుతున్నారు. ఒక ఎకరాలో పార్క్ ఒకటి ఏర్పాటు చేస్తాం ఇక్కడ. అలాగే ఒక స్కూల్ కావాలని అడుగుతున్నారు, స్కూల్ గానే ఏర్పాటు చేస్తాము. ముఖ్యంగా డ్రైన్లు క్లీన్ చేయించే బాధ్యత మా మున్సిపల్
సిబ్బందికి ఆదేశించడం జరిగింది. అలాగే పట్టాలు దాదాపు గత 30 ఏళ్ళ నుంచి పట్టాలు ఇక్కడ పెండింగ్ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. 96 ఇండ్లకి పట్టాలు కావాలని చెప్పేసి అడగడం జరిగింది. అది కనుక మా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అవి కానీ క్లియర్ చేస్తా అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది.